ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అంటే మృత్యువుతో పోరాడటమే. కానీ అక్కడ ప్రకృతి కంటే మనుషులే ప్రమాదకరంగా మారారు. ఎవరెస్ట్ అధిరోహించే సాహస యాత్రికుల ప్రాణాలతో ఒక మాఫియా చెలగాటమాడుతోంది. వారి ఆహారాన్ని రహస్యంగా ఫుడ్ పాయిజన్ చేస్తూ వారిని మృత్యువు అంచులకు నెట్టి ఆ తర్వాత హెలికాప్టర్స్ ద్వారా రక్షించినట్టు నాటకమాడి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్మును కాజేస్తున్నారు. నేపాల్ పోలీసులు చేపట్టిన తాజా దర్యాప్తులో ఈ హెలికాప్టర్ రెస్క్యూ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుమారు 186 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అసలు ఎవరెస్ట్ పర్వతం దగ్గర ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ సాహస యాత్రికుల కలల గమ్యం. జీవితంలో ఒక్కసారైనా ఈ పర్వతాన్ని అధిరోహించాలని అనేక మంది ట్రెక్కర్లు, పర్వతారోహకులు ఆశపడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్రకు సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి రావడం ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఎవరెస్టుకు వెళ్లే యాత్రికుల ఆహారాన్ని కావాలనే కలుషితం చేసి వారిని అనారోగ్యానికి గురిచేసి ఆ పరిస్థితిని డబ్బుగా మార్చుకుంటున్న భారీ మోసం బయటపడింది. పర్వతారోహకులు ట్రెక్కింగ్ సమయంలో తీసుకునే ఆహారంతో ఉద్దేశపూర్వకంగా బేకింగ్ సోడా మోతాదును పెంచుతున్నట్లు నేపాల్ పోలీసులు గుర్తించారు. దీనివల్ల యాత్రికులు జీర్ణకోశ సమస్యలు, వాంతులు, బలహీనత వంటి సమస్యలకు గురవుతున్నారు. సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం సహజం. ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ఈ నెట్వర్క్ తమ మోసాన్ని అమలు చేస్తోంది. ఆహారం వల్ల కలిగిన అనారోగ్యాన్ని ఎత్తు కారణంగా వచ్చిన సమస్యగా చూపిస్తూ యాత్రికులను భయపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం, వెంటనే దిగిపోకపోతే ప్రాణాలకు ముప్పు అంటూ వారిని ఒత్తిడి చేస్తున్నారు. ఆ సమయంలో యాత్రికులు కూడా తీవ్ర భయానికి గురవుతారు. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటూ అత్యవసర సహాయక చర్యల పేరిట భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. ఈ స్కామ్లో ముఖ్యంగా హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాత్రికులను అత్యవసరంగా పర్వతం నుంచి తరలించేందుకు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తారు. ఈ సేవల కోసం లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్తూ ఎంత డబ్బైనా చెల్లించేలా బాధితులను ఒప్పిస్తారు. ఆ సమయంలో ప్రాణభయం ఉన్నందున యాత్రికులు కూడా ఆలోచించకుండా డబ్బు చెల్లిస్తారు. బాధితుల ట్రావెల్ ఇన్సూరెన్స్ను కూడా ఈ నెట్వర్క్ లక్ష్యంగా చేసుకుంటోంది. యాత్రికుడు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత నకిలీ మెడికల్ రిపోర్ట్లు, పత్రాలు తయారు చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఆ క్లెయిమ్ ద్వారా వచ్చిన డబ్బును షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ కంపెనీలు, ఆసుపత్రులు కలిసి పంచుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం ఒక పక్క నెట్వర్క్లా పనిచేస్తుందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇందుకోసం కొందరు ట్రెక్కింగ్ కంపెనీలు, షెర్పాలు, వైద్య సిబ్బంది, హెలికాప్టర్ సంస్థలు కూడా భాగస్వాములై ఉన్నట్లు ఆరోపణలున్నాయి. యాత్రికుడు ఎవరెస్టుకు వెళ్లిన క్షణం నుంచి తిరిగి వచ్చే వరకు ఒక కుట్ర వలయంలో చిక్కుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. ఏడాది జనవరిలో 6 ఎగ్జిక్యూటివ్లను అరెస్టు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు నేపాల్ పోలీసులు ఈ వ్యవహారంలో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు $20 మిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 126 కోట్ల మేర ఈ మోసం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దారుణాలు ఎవరెస్ట్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరెస్ట్ యాత్రికులకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడాన్ని నిలిపివేశాయి. దీనివల్ల నిజాయితీగా వెళ్లే పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు పెరుగుతుండటంతో క్లెయిమ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీనివల్ల కంపెనీలకు నష్టాలు పెరిగాయి. నేపాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా నిందితులకు కఠిన శిక్షలు లేకపోవడంతో ఈ దందాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులు ఈ మాఫియాకు వరంగా మారాయంటున్నారు. అయితే ఇదేం కొత్త విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా ఎవరెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్ స్కామ్లు, ఫేక్ రెస్క్యూ ఆపరేషన్లు వంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఈసారి నేరుగా యాత్రికుల ఆరోగ్యంతో ఆటలాడుతుండడం సంచలనంగా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి సాహస యాత్రకు వెళ్లిన వారిని కావాలని అనారోగ్యానికి గురిచేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎవరెస్ట్ వంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంలో ఇలాంటి మోసాలు జరగడం దేశ ప్రతిష్టకు కూడా దెబ్బతీస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిజాయితీగా పనిచేస్తున్న షెర్పాలు, ట్రెక్కింగ్ సంస్థల ప్రతిష్ట కూడా ఈ ఘటనల వల్ల దెబ్బతింటోంది. కొందరి తప్పిదాల వల్ల మొత్తం వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఎవరెస్ట్ పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
మొత్తానికి ఎవరెస్ట్ వెళ్లాలనుకునేవారు ఇప్పుడు ప్రాణాలతో పాటు తమ ఆహారం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గైడ్లైన్లను ఎంచుకునేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచు కొండల్లో ప్రాణాలను కాపాడే షెర్పాలే ఇలా యముడి దూతలుగా మారడం నేపాల్ పర్యాటక రంగానికి మాయని మచ్చలా మారింది. నేపాల్ ప్రభుత్వం ఈ స్కామ్పై లోతైన విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే ఎవరెస్ట్ ఎక్కే సాహసికుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది.